హాయ్ అందరికీ. ఈరోజు నేను టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలని చూపించాలని అనుకుంటున్నాను. ఈ టమాటా రోటి పచ్చడి మా పూర్వీకుల నుంచి అందరికీ మాకు చాలా ఇష్టమైన పచ్చడి. సీజన్లో ఎన్నోసార్లు టమాటాలు దొరికినప్పుడల్లా చేసుకుంటూనే ఉంటాం. చాలా ఇష్టంగా పిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగా తింటారు. ఈ సీజన్ దాటిపోయింది, ఇప్పుడు టమాటాల సీజన్ దాటిపోయింది. అందుకని అంత బాగా కుదరదు, కానీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రోటి పచ్చడి. కనుక నేను అన్నీ రెడీ చేసుకున్నాను. ఇగో కొద్దిగా కళాయి పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నూనెలో వేగే పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకుని ఆ మిగిలిన నూనెలో ఈ టమాటాలన్నీ కూడా కట్ చేసి ముక్కలు చేసుకున్నవి అందులో వేసుకుంటాను అన్నమాట. స్టవ్ హైలో పెట్టుకుని టమాటా ముక్కలు చక్కగా వేసుకుంటాను. అయ్యో గిన్నె పడిపోయింది. ఆ ముక్కలన్నీ కొంచెం ఉప్పేసి వేసుకోవాల్సి వస్తుంది, వేయించుకోవాల్సి వస్తుంది. ఇవి టమాటాలు కొంచెం దోరగా ఉండాలన్నమాట. అంటే పూర్తిగా పండిపోతే మాత్రం తీయగా అయిపోద్ది పచ్చడి, బాగోదు, అంత టేస్ట్ ఉండదు. కొంచెం దోరగా ఉంటే టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చడి బాగుంటుంది అనమాట. దీనికి కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాం మనం, అయినా కానీ దోరగా ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ రోటి పచ్చళ్ళ విషయానికి వస్తే ఎన్నో రకాల రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చండి. అన్ని కూరగాయలతో రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఒక్క సొరకాయతో తప్పించి నేను మిగతా అన్నిటితోటి నేను రోటి పచ్చళ్ళు చేస్తాను. అలాగే ఆకుకూరలతో కూడా రోటి పచ్చడి చేసుకుంటాం. అంటే గోంగూర ఎలాగే చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చుక్కకూరతో చేయొచ్చు, బచ్చల కూరతో చేయొచ్చు, ములగాకుతో చేయొచ్చు. ఇలాగా చాలా ఆకుకూరలతో కూడా రోటి పచ్చడి చేసుకుంటాం అన్నమాట. ఈ స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టుకుని ఉప్పు వేసుకుని కొద్దిగా అలాగా మగ్గబెట్టుకుంటూ ఉంటే ఆ లోపల నుంచి టమాటా ముక్కల్లో నుంచి వచ్చే పచ్చినీరుతోటే టమాటా ముక్క ఉడికిపోవాలన్నమాట. అంటే నూనెలో వేగాలి, ఆ పచ్చినీరులో ఉడకాలి టమాటా ముక్క. అలా చాలాసేపు సిమ్లోనే ఉడికితే బాగుంటుందన్నమాట. హైలో పెడితే గబగబా వేగిపోతాయి, ఆ పచ్చినీరు అంతా ఎగిరిపోతుంది, ముక్క ఉడకకుండానే అట్లా వేగిపోద్ది అనమాట. అప్పుడు అంత టేస్ట్గా ఉండదు. అగో చింతపండు వేసాను, చిన్న నిమ్మకాయని తీస్తే సరిపోద్ది. దాంట్లో కొంచెం కొత్తిమీర, అంటే కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేయొచ్చు. అప్పుడు కొత్తిమీర ఎక్కువ ఉంటుంది, టమాటా తక్కువ ఉంటుంది. ఇది టమాటా ఎక్కువ ఉంది, కొత్తిమీర తక్కువ ఉంది కాబట్టి టమాటా పచ్చడి అనే అంటాం. టమాటా కొత్తిమీర పచ్చడి అనే అనక్కర్లే, ఊరికే టేస్ట్ కోసం వేసాను కొద్దిగా కొత్తిమీర ఉందనేసి. అలాగే ఈ టమాటాలతోటి కూడా నేను చాలా వెరైటీస్ ఆఫ్ రోటి పచ్చళ్ళు చేస్తాను. టమాటాలతోటి వంకాయ టమాటా పచ్చడి చేస్తాను, వంకాయ దోసకాయ పచ్చడి చేస్తాను, టమాటా దోసకాయ పచ్చడి చేస్తాను. అలాగే ఇంకా చాలా వెరైటీస్ చేస్తాను అన్నమాట ఈ టమాటాలతోటి. అలాగే వంకాయలతోటి కూడా చాలా రకాలు పచ్చళ్ళు చేయడం జరుగుతుంది. ఏంటంటే రోటి పచ్చడి కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఈ రోటి పచ్చడి అనేది ఫస్ట్ 2 ముద్దల్లో తినకపోతే కొంచెం మనశ్శాంతిగా ఉండదు భోజనం. కొంచెం భోజనం కంప్లీట్గా అని అనిపించాలంటే రోటి పచ్చడి కంపల్సరీగా ఉండాల్సిందే, ఆంధ్రులకి, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి. కనుక రోటి పచ్చడిలో ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. అదిగోండి, వెల్లుల్లిపాయలును జీలకర్ర కంపల్సరీగా రోటి పచ్చడిలో వాడాల్సిందే. ఏ రోటి పచ్చడి అయినా సరే జీలకర్ర వేయకోకుండా, పచ్చి వెల్లుల్లిపాయ వేయకోకుండా అవ్వదు. పచ్చి వెల్లుల్లిపాయ తింటే మీకు తెలుసు కదా, చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే జీలకర్రలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లిపాయ కనుక ఒక 5 నిమిషాల కంటే 3 నిమిషాల కంటే అట్లా కొంచెం సేపు వేగితే కనుక దాంట్లో ఉండే మెడికేటెడ్ వాల్యూస్ అన్నీ పోతాయని పచ్చివే వాడతారనమాట ఈ రోటి పచ్చళ్ళల్లో. ఆ స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ పచ్చి వెల్లుల్లిపాయ వాసన కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, రోటి పచ్చళ్ళు అట్లా ఏమనిపించదు. ఇది వేస్తేనే కరెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఏ పచ్చళ్ళు అయినా ఈ 2 మాత్రం కంపల్సరీ ఉండాలి. పచ్చిమిరపకాయలు ఉండాలి, వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా కంపల్సరీగా ఉండాలి. పచ్చిమిరపకాయ ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా ఒక్కోసారి ఉంటాయి. ఇలా అనమాట. బెండకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి,
అన్ని రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చండి. రోటి పచ్చళ్ళు కమ్మగా ఉంటాయి, బాగుంటాయి. చాలా చక్కగా అందరూ ట్రై చేయండి. కొంచెం చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఈ పచ్చినీరు బాగా ఎగిరిపోయే వరకు అది అలాగ ఉంచాలన్నమాట సిమ్లో. పచ్చినీరు పూర్తిగా ఇంకిపోవాలన్నమాట. కొంచెం హడావుడిగా ఆఫీస్కి వెళ్తానో లేకపోతే స్కూల్కి వెళ్తానో అట్లా గబగబా చేసేసుకుని అట్లా కంప్లీట్ చేసేసి పచ్చడి అట్లా అంటే అసలు టేస్ట్ రాదు. మా బాబు ఏమడిగాడో తెలిసేవేళ, అమ్మ మేము చేసుకుంటే ఈ టేస్ట్ రాదేంటమ్మా, నువ్వు చేస్తేనే వస్తుంది టేస్ట్ అంటే, నేను ఓపిక్గా ఆ పచ్చినీరంతా పోయేలాగా దగ్గరికి చక్కగా వేయిస్తానమాట. అందుకే ఆ టేస్ట్ వస్తుంది. అంత ఓపిక లేక గబగబా కానిచ్చేస్తే అంతే, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇదిగోండి రోటి పచ్చడి అంటే చిన్న రోలు ఉంది ఇంట్లో, ఆ రోట్లో దంచుదామని చెప్పేసి మిక్సీలో వేస్తే ఒక్కసారికే మొత్తం మెత్తగా అయిపోద్ది అనమాట. అంత మెత్తగా అయితే బాగోదు పచ్చడి. అందుకని ఆ చిన్న రోలు పెట్టుకుని చక్కగా దంచుతున్నాను అన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో దంచాం అలాగా రోట్లో వేసుకుని. పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి అప్పుడు. పచ్చడి బండ అవి వేసి చక్కగా నూరుకునేవాళ్ళం. ఆ రోజులు గుర్తు చేసుకున్నాను నేను బాగా ఈవేళ. ఆ రోట్లో వెల్లుల్లిపాయలను పచ్చిమిరపకాయలు జీలకర్ర కలిసి దంచేసిన తర్వాత, ఎక్కువ దంచేది లేదు. టమాటాలు ఎక్కువ నూరాల్సింది నలగాల్సింది ఏం లేదు. ఊరికే ఆ రెండు మిక్స్ అయితే చాలన్నమాట. అందుకని సింపుల్గా అయిపోయింది ఈవేళ పచ్చడి. అదే కంది పచ్చడి లేకపోతే కొబ్బరి పచ్చడి అట్లాంటివి చేయాలంటే కంపల్సరీగా మిక్సీయే ఉండాలి. కంపల్సరీ మిక్సీలోనే చేయాలి. ఇది చిన్న సింపుల్ పచ్చడి కాబట్టి రోట్లో చేసేసాను. చక్కగా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అనుకున్న విధంగానే వచ్చింది. చాలా టేస్ట్గా అనిపించింది. చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా పచ్చడి. అందరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్స్ పెట్టండి. చూసిన తర్వాత కామెంట్స్ పెట్టండి. బ్యాడ్ కామెంట్ అయినా పర్వాలేదు, ఏదో ఒకటి నేను విని చూసి నవ్వుకుంటాను. పెట్టండి కామెంటు. మీకు సబబుగా అనిపించిన కామెంట్స్ పెట్టండి. బ్యాడ్ కామెంట్ అని ఏదో పిచ్చి పిచ్చిగా కాదు, ఏది సబబుగా అనిపిస్తే అది అంటే మీకు నాకు కమ్యూనికేషన్ ఉంటుందని, అంతకు తప్పితే ఏం లేదు. లైక్ చేయండి, నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. నా వంటలు ఏంటంటే మెయిన్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి బాగుంటాయి, నేర్చుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఆల్రెడీ వంటలు చేస్తున్న వాళ్ళకి ఓ సింతేనా అన్నట్లు ఉంటుంది. కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కనుక చేసుకుని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, బాగుంటుంది. రోటికి ఎక్కువైపోయింది చూసారా. అయినా కానీ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ తర్వాత కొద్దిగా పచ్చడి తీసేసి ఆ టమాటా ముక్కలు కొంచెం తీసేసి మళ్ళీ కుదురుగా దంచాను. కుదురుగా దంచి చక్కగా తీసానమాట. అలా కొంచెం రోలు పెద్దగా ఉంటే అలా రుబ్బుకుంటానికి అవకాశం ఉండేది. రుబ్బుకునే పని లేకుండా జస్ట్ దంచడానికే అయ్యిందనమాట. గట్టిగా దంచిన ఎగిరిపోద్ది, కళ్ళల్లో అది పడుతుంది, అదో భయం మళ్ళీ. అందుకని జాగ్రత్తగా కొంచెం తగ్గించేసి మళ్ళీ కొంచెం అలా దంచానమాట. దంచి మొత్తం రోలు క్లీన్ చేసాను. మిక్సీలో చేస్తే మాత్రం ఇట్లా రాదు, బాగా నలిగిపోద్ది, మెత్తగా అయిపోద్ది. అందుకని చెప్పి దీంట్లో చేయడం. రేపు మరొక పచ్చడితోటి లేకపోతే మరొక ఐటెం తోటి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ పచ్చడికి మాత్రం కామెంట్స్ పెట్టండి దయచేసి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి, కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఇంకేమైనా వంటలు కావాలి అంటే కూడా మీరు కామెంట్ పెడితే మీకు ఏ వంటలు కావాలంటే ఆ వంటలు నేను చేయడానికి ట్రై చేస్తాను. పలానా వంట నేర్చుకోవాలని ఉంది అని అంటే కనుక అదిగో అన్నంలో కలుపుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మా బాబు ఊరి నుంచి వచ్చాడనమాట. బాబుకి తినిపించాలని అనుకుంటున్నాను. పాపం నోరు చప్పపడిపోయి వచ్చాడు. నెయ్యి వేసి 2 ముద్దలు తినిపిస్తే చాలా హ్యాపీగా తిన్నాడు మా బాబు. కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి అని చెప్పాడు. గుడ్లు కూర కూడా చేసుకున్నాను నేను ఈవేళ. గుడ్లు కూర టమాటా పచ్చడి అనమాట. ఏమున్నా కానీ కొంచెం పచ్చడి ఉంటేనే హ్యాపీగా ఉంటుంది భోజనం నాకైతే.
థ్యాంక్ యూ అండి చూసినందరికీ.